వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణలో మళ్ళీ సెంటిమెంట్ మంటలు మండబోతున్నాయా? బీఆర్ఎస్ అధిష్టానం ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టిందా? పాత సీసాలో కొత్త నీళ్లు పోసి సరికొత్తగా పొలిటికల్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతుందా? అసలు ఏ సెంటిమెంట్ ని తిరిగి రగల్చబోతోంది గులాబీ పార్టీ? ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఎంతవరకు వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది? అసలు గులాబీ బాస్ ప్లాన్ ఏంటి? తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఫుల్ రీఛార్జ్ మోడ్లోకి రావాలన్న ప్లాన్లో ఉంది బీఆర్ఎస్. ఇంకా 3 ఏళ్ల టైం ఉంది. ఇప్పటినుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తే అప్పటికి తిరిగి జనం మనసులో స్థానం సంపాదించవచ్చన్నది పార్టీ పెద్దల ప్లాన్. కేసీఆర్ డైరెక్ట్గా రంగంలోకి దిగారు. తాజాగా పార్టీ నేతలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో మరో ఉద్యమానికి తెరలేపాల్సిన అవసరం ఉందన్న ఆయన వ్యాఖ్యలు చుట్టూ ఇప్పుడు సరికొత్త చర్చలు మొదలయ్యాయి. తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే నీళ్లు, నిధులు, నియామకాలు అనే 3 అక్షరాల చుట్టూనే రాష్ట్రం ఏర్పడింది. ఇందులో కూడా అన్నిటికంటే ఎక్కువగా నీళ్ల సెంటిమెంటును పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని సక్సెస్ చేయగలిగారన్నది జగమెరిగిన సత్యం. ఆనాడు ఆంధ్ర పాలకుల వివక్షను ఎండగట్టడానికి నీళ్లనే ప్రధాన అస్త్రంగా మార్చుకున్నారు కేసీఆర్. రాష్ట్ర సాధన తర్వాత కూడా అదే ఊపుతో 2 సార్లు అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. 10 ఏళ్ల పాలన తర్వాత బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్ష బెంచీలపై కూర్చుంది. అధికారం పోయిన తర్వాత ఎదురవుతున్న సవాళ్లు, క్యాడర్లో నైరాశ్యం, నేతల జంపింగులు వీటన్నిటికీ విరుగుడుగా మళ్లీ తన పాత హస్త్రాన్ని బయటకు తీయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టడానికి, మళ్లీ జనం నాడి పట్టుకోవడానికి నీటి యుద్ధం ఒకటే సరైన మార్గమని కేసీఆర్ భావిస్తున్నారు. బీఆర్ఎస్ ఇప్పుడు బ్యాక్ టు బేసిక్స్ అన్న ఫార్ములాను నమ్ముకుంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పోగొట్టుకున్న ఇమేజ్ను తిరిగి సంపాదించుకోవడమే టార్గెట్. ఊరికే కూర్చుంటే లాభం లేదని తెలుసుకున్న కేసీఆర్ ఎక్కడైతే దెబ్బతిన్నారో అక్కడే మళ్లీ పుంజుకోవాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో గ్రామాల్లో ముఖ్యంగా రైతులు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉండడం వల్లే రూరల్ ప్రాంతంలో పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకోలేకపోయిందన్నది ఒక చేదు నిజం. ఆ చేదును తీపిగా మార్చుకోవడానికి పాలమూరు రంగారెడ్డి అంశాన్ని అస్త్రంగా ఎంచుకున్నారు. తెలంగాణ గుండెకాయ లాంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రైతుపై ఆధారపడి ఉంది. కానీ గత ఎన్నికల్లో ఆ వెన్నెముక కాస్త వంగింది. ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకత, రైతు బంధు ఆలస్యం, ఇతర కారణాలతో రైతన్న గులాబీ పార్టీకి హ్యాండ్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకునే పనిలో పడ్డారు కేసీఆర్. అందుకే పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనుకుంటూ అదే గ్రామీణ ప్రాంత, అదే రైతులకు తిరిగి దగ్గరయ్యే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, దానికి సంబంధించిన కృష్ణా జలాల అంశాన్ని ఎత్తుకున్నారు. మాటలతో కాకుండా పోరాటాల ద్వారా రైతులకు భరోసా ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. తెలంగాణ రైతులకు ఇబ్బంది కలిగే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇప్పుడు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నది కేవలం ఒక ప్రెస్ మీట్కో లేదా ఒక నిరసనకో పరిమితం కాదు. ఇది ఒక సుదీర్ఘ పొలిటికల్ జర్నీ. దక్షిణ తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయడం ద్వారా కాంగ్రెస్ కోటను బద్దలు కొట్టాలని చూస్తున్నారు. ఈ జిల్లాల్లో నీటి సెంటిమెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మళ్ళీ ఈ జిల్లాల రైతులను కదిలించడానికి కేసీఆర్ వేసిన రూట్ మ్యాప్ ఏంటి? రైతుల కోసం తిరిగి ఉద్యమ బాట పట్టాలని, అందులో భాగంగానే ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల పరిధిలో పెద్ద ఎత్తున బహిరంగ సభలను పెట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ సభలు కేవలం రాజకీయ ప్రసంగాలకు వేదికలు కావు. అవి సెంటిమెంటును రగిల్చే యజ్ఞాలు. కృష్ణా జిల్లాలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా ప్రజల్లో చైతన్యం తేవాలని ప్లాన్ చేస్తున్నారు.
దక్షిణ తెలంగాణలో కీలక జిల్లాలుగా ఉన్న ఈ ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయడం, రైతులకు దగ్గరవ్వడం లాంటివి కలిసి వస్తాయన్నది బీఆర్ఎస్ పెద్దల లెక్క. అందుకే కృష్ణా జిల్లాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని అంటూ బహిరంగ సభల్లో నీళ్ల అంశాన్ని హైలైట్ చేయబోతున్నారు. గతంలో సక్సెస్ ఫార్ములాని మరోసారి తెర మీదకు తెచ్చి రాజకీయంగా తిరిగి సత్తా చాటాలన్నది గులాబీ ప్లాన్. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఈ టైంలో ఖచ్చితంగా ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందన్నది కేసీఆర్ లెక్క. కానీ నాటి పరిస్థితులు వేరు, నేటి పరిస్థితులు వేరు. అప్పట్లో ఆంధ్ర పాలకులు ఉండేవారు, ఇప్పుడు అధికారంలో ఉంది స్వరాష్ట్ర ప్రభుత్వమే. మరి ప్రజలు ఈ కొత్త ఉద్యమాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? పొలిటికల్ సర్కిల్లో దీనిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ హిస్టరీ ఎప్పుడూ ఒకే రిజల్ట్ ఇవ్వదు. అప్పట్లో వర్క్ అయిన నీళ్ల ఫార్ములా మళ్ళీ ఇప్పుడు అలాగే ఎఫెక్టివ్గా ఉంటుందా లేదా అన్నది ఫీల్డ్లోకి వెళ్తే గానీ తెలియదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని తిప్పికొట్టడానికి తనదైన వ్యూహాలు రచిస్తుంది. ముఖ్యంగా ప్రాజెక్టుల రీడిజైనింగ్. గత 10 ఏళ్లలో జరిగిన అవకతవకలను కాంగ్రెస్ ఎత్తిచూపుతుంది. ప్రజలు ఎవరి మాట నమ్ముతారు? నీళ్లు తెచ్చింది మేమే అని బీఆర్ఎస్ అంటే, అసలు నీళ్లు ఆపిందే మీరు అని కాంగ్రెస్ అంటుంది. ఈ డైలమా మధ్యలో ఓటరు దేవుడు ఎటువైపు మొగుతారన్నది ఇప్పుడు ఆసక్తికరం. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఒక కీలక మలుపులో ఉన్నాయి. అధికారం పోయాక మౌనంగా ఉన్న సింహం ఇప్పుడు గర్జించడానికి సిద్ధమైంది. కేసీఆర్ రంగంలోకి దిగడంతో పొలిటికల్ సెగలు మొదలైనట్టే. కృష్ణా జలాలు, పాలమూరు ప్రాజెక్టు, రైతుల కష్టాలు ఇవే బీఆర్ఎస్కు ఆక్సిజన్ అందించబోతున్నాయి. రాబోయే 3 ఏళ్ల తెలంగాణ రాజకీయాల్లో చాలా హాట్గా ఉండబోతున్నాయి. సెంటిమెంట్ మంటలు మళ్లీ చెలరేగి అదే అధికార పక్షానికి సెగ తగలడం ఖాయం. కానీ ప్రజలు ఈసారి మేధస్సుతో ఆలోచిస్తారా లేక సెంటిమెంటుతో ఊగిపోతారా అన్నది కాలమే నిర్ణయించాలి. జనవరిలో పెట్టబోయే తొలి బహిరంగ సభతో నీళ్ల సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదా తేలుతుందా అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది.